నమస్తే, మీ శ్యామల ముదిరాజ్. ఈరోజు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఇన్ని రోజులు 2 ఏళ్ళేమో మరి వేడి ఎక్కువ ఉన్నట్టుంది బయట, అందుకే బయటికి రాలేకపోయారు. ఈరోజు చలేస్తుందని కాపుకోవాలనేసి బయటకు వచ్చినట్టుంది. మీరు వచ్చి మరి మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు సభకొచ్చి మాట్లాడకుండా మీరు భవన్‌కొచ్చి మాట్లాడడంలో అర్థం ఏముందో మీకే అర్థం కావాలా ఒక పెద్ద మనిషిగా. ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు సభకొచ్చి మాట్లాడితే ఆన్సర్ చెప్తారు మా రేవంత్ అన్న. కానీ మీరు ఈ రోజు వరకు ఒకటి జరిగింది, రేపటి నుంచి ఇంకోలాగుంటది. ప్రజల్ని నిలబెడతాము అంటే మీ మాయ మాటలు ఇంకా 10 ఏళ్ల పరిపాలన తమరు ఎట్లా చేసిండ్రో మీకు బాగా తెలుసు. దొరల పాలన చేసిర్రు. ఉద్యమాలు చేసిన వాళ్ళందరినీ పక్కకు పెట్టేసిర్రు. మీరు ఒక్కరే ఉద్యమం చేసి మీ ఒక్కరి వల్లనే తెలంగాణ వచ్చిందన్నట్టు పాలన బాగా పరిపాలించి మీరు ఎంత అందంగా పరిపాలించారో, ఎంత బంగారు తెలంగాణ అనుకున్నామో, ఎలాంటి తెలంగాణ చేసిరో కొంచెమన్నా సిగ్గుండాలి ఒక పెద్ద మనిషిగా. ఈరోజు రేవంత్ అన్నను మాట్లాడేటప్పుడు నిలదీస్తాం మేము, కడిగేస్తాం మేము, మిమ్మల్ని అడగడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మీరు మరో ఉద్యమం చేస్తే పిడికిలు బిగిస్తే ఇంకా వస్తారు ఉద్యమకారులు అనుకుంటారు. కానీ అక్కడ నుంచి మీరు బయటికి రండి. ముందు ఇప్పుడు బయటకు వచ్చింది కాపుకోవడానికి వచ్చినప్పుడు కాపుకోవడానికి ఆ వేడిని ఇది చేసుకోవడానికి రండి. ఇప్పుడు చాలా వేసి బయటకు వచ్చి ఆ మాటలు మాట్లాడదు దయచేసి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయట కాదు మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారు అపోజిషన్ పార్టీ వాళ్ళు? మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు ఒక లేఖ కూడా ఇచ్చింది, రండి మీరు అటెండ్ కాండి అని. మీరు దానికి ఎక్కడికి రావటం లేదు. మీరు సెక్రటేరియట్కి రండి, పోనీ ఎక్కడికైనా వస్తున్నారా మీరు బయటికి? సభకు వచ్చి మాట్లాడితే కానీ తెలియదు మీకు. మా రేవంత్ అన్న ఎలాంటి సమాధానం ఇస్తారో, మీరు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారో జనాలు కూడా చూస్తారు. బాగుంటుంది. ఇది చేస్తాం అది చేస్తాం అని మాట్లాడితే బాగుండదు. దయచేసి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. 2 ఏళ్ల తర్వాత ఈరోజు వచ్చి లోపల చలేసినట్టుంది, తిన్నదంతా అరిగించుకొని ఇప్పుడు బయటకు వచ్చిర్రు. బయటకు వస్తే మా ప్రజలు కూడా ఏం ఊరుకోరు. ఇప్పుడు రాళ్లతోడు కొట్టడం వాళ్ళు కూడా ఖాయంగా ఉన్నారు. అదొకటి గుర్తు పెట్టుకోండి దయచేసి. బీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ బీఆర్ఎస్ మార్చినప్పుడే అయిపోయింది మీ పని. దయచేసి మార్చుకోండి ముందు.